ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు పన్నినా హైకోర్టు మాత్రం వైఎస్ జగన్ను సమర్థిస్తూ ఆయన కీర్తిని ఆకాశానికి ఎత్తేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. వివరాలకు వెళ్ళిపోదాం. సంక్షేమ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్థులకు దక్కాల్సిన నిధులను అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పనిని కుట్రను హైకోర్టు పటాపంచలు చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా నిధుల పంపిణీని అడ్డుకునేందుకు చంద్రబాబు ముఠా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తోంది. అవన్నీ 5 ఏళ్లుగా కొనసాగుతున్న పథకాలని, లబ్ధిదారులు కూడా పాతవారేనని, అలాంటప్పుడు దానికి ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ఎన్నికల కమిషన్కు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వినతులు పంపినా చంద్రబాబు ఒత్తిడితో ఈసీ వాటిని పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జోక్యంతో బాబు కుట్రలు భగ్నమయ్యాయి. ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెనతో పాటు మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద 14,125 కోట్ల నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిని నిరాకరిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తుంది. అయితే 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రం సంక్షేమ పథకాల నిధులను పంపిణీ చేయడం కానీ బదలాయించడం కానీ చేయరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 10వ తేదీన నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటునిచ్చినట్లయింది. నిధుల పంపిణీకి సంబంధించి పత్రికలు, టీవీలు, రేడియో, ఇంటర్నెట్తో సహా ఏ ఇతర మాధ్యమం ద్వారా ఏ రకమైన ప్రచారం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే నిధుల పంపిణీ విషయంలో ఎలాంటి ఆర్భాటాలు కానీ, సంబరాలు కానీ, రాజకీయ నాయకుల ప్రమేయం కానీ ఉండటానికి వీల్లేదని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని మీరడానికి వీల్లేదంది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పిడి కృష్ణమోహన్ గురువారం రాత్రి 10 గంటల 20 నిమిషాల సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.